భార్య డ్యూటీ అయిపోయాక ఇంటికి వస్తే భర్త వేరే అమ్మాయితో పడుకుని ఉంటాడు. అది చూసి ఆమె తన అక్కకి ఫోన్ చేస్తుంది. కిరణ్ వేరే అమ్మాయిని తెచ్చుకున్నాడు అక్కా అంటే, నీకెలా తెలుసు అంటుంది. నేను డ్యూటీ అయిపోయాక ఇంటికి వస్తే అతని పక్కన వేరే అమ్మాయి ఉంది, ఏం చెయ్యాలో తెలియక నీకు చేశాను అంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావంటే, ఇంట్లోనే అంటుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసా అంటుంది. ఫేస్ చూడలేదు అక్కా, నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు అంటే, మంచి పని చేశావ్, నాకు కాల్ చేసి నేను చెప్పినట్టు చెయ్యి అంటుంది. సరే అక్కా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళిద్దర్నీ రెడ్ హ్యాండెడ్ గా పెట్టుకుంటా అంటుంది. అలా చెయ్యకు, నువ్వు ముందు అక్కడి నుండి బయటికి వెళ్ళిపో, ఒక 20 నిమిషాల తర్వాత మళ్ళీరా, ఇంతకు నువ్వెక్కడున్నావంటే హాల్లో కూర్చున్నా అంటుంది. అర్జెంట్గా వెళ్ళిపో, తర్వాత రా అంటుంది. ఏం చేద్దాం ఇప్పుడు అంటే, అదే అర్థం కావట్లేదు, ముందు నేను బయటికి వెళ్ళిపోతా అంటుంది. మరి నేనేం చెయ్యాలి అంటాడు. నువ్వు వేరే ఎవరైనా అమ్మాయి పేరు చెప్పు, మనకి వేరే ఆప్షన్ లేదు అంటుంది. సరే అయితే వెళ్ళు అంటాడు. ఇద్దరూ బయటికి వచ్చి చూస్తే ఆమె భర్త కూడా బయట కూర్చుని ఉంటాడు. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు త్వరగా ఉద్యోగం సంపాదించి అమ్మని జాగ్రత్తగా చూసుకుందాం అని మీలో ఎంతమంది అనుకుంటున్నారో వాళ్ళు వీడియోకి లైక్ చేసి మీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమందికి వాళ్ళ అమ్మ అంటే ప్రాణమో. ఇలా చెయ్యటానికి సిగ్గు లేదా అక్కా, నా మొగుడితో పడుకున్నావ్, నన్ను ఎలా మోసం చెయ్యాలనిపించింది కిరణ్ అంటే, నేను చెప్పేది విను అంటాడు. షాపింగ్ అని చెప్పి వీడితో పడుకోవటానికి వచ్చావా, ఇంటికి పద చెప్తా అంటాడు. ప్లీజ్ నన్ను క్షమించు అని భార్య ఏడుస్తుంటే, ఆపు నీ నాటకాలు అని తిడతాడు.